రైట్ నిలిమా ఉద్యోగులకు ప్రభుత్వమే బాస్ అది ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తే అది ఉద్యోగులు నమ్మాల్సిన అవసరం లేదంటే వాళ్ళు తప్పు చేస్తే ఎదిరించాలి, ఖచ్చితంగా నిలదీయాలి, దాంట్లో మిన్నకుండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి లేదు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉద్యోగులకు. సో ఇప్పుడు ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విషయం సంబంధించి కూడా ఇటు ఉద్యోగులు పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆయనకు సంబంధించిన అనుయాయులకు పదోన్నతులు కావచ్చు, ఇవన్నీ కూడా అట్లాంటివి చేస్తా ఉన్నారు అని ఇటు ఉద్యోగ వర్గాలు కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, చూద్దాం. ఉద్యోగులకు ప్రభుత్వమే బాస్, అలాగని ప్రభుత్వం చేసే అన్యాయమైన అడ్డగోలు పనులను ఉద్యోగులు భరించాల్సిన పని లేదు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల అన్యాయం జరుగుతుంది అనుకుంటే ఉద్యోగులు కోర్టులకు వెళ్లి న్యాయ పోరాటం చేయవచ్చు. ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ అవేవి తన ముందు చెల్లవు అంటున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. తాను చెప్పిందే వేదం అంటున్న ఆయన తాను చేసిన శాసనం పాటించి తీరాల్సిందేనని కన్నెర చేస్తున్నారు. దేవాదాయ శాఖలో పదోన్నతుల వ్యవహారం తీవ్రంగా ముదిరిపోయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రమోటీ అధికారుల మధ్య పదోన్నతుల విషయంలో విభజన రేఖను తీసుకువచ్చేలా ఆ శాఖ చర్యలున్నాయి. ఆ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ ఇరు వర్గాలను కూర్చోబెట్టి తెలివిగా సమస్య పరిష్కరించాలి. ఉద్యోగులు అధికారులకు న్యాయబద్ధమైన పదోన్నతులు దక్కేలా మంత్రి చూడాలి. మంత్రికి అది సాధ్యం కాలేదు. సహజంగానే కొందరికే మేలు జరిగింది. నష్టపోయిన వారు కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్లి న్యాయం పొందడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కు అయితే ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మంత్రిది. అందుకు భిన్నంగా ఉన్న ఆయన తీరులో నష్టపోయే అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇక ఇది మంత్రి కొట్టుకు నచ్చనే లేదు. దీంతో కోర్టుకు వెళ్లిన వారిని సస్పెండ్ చేయాలంటూ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ మంత్రి ఇటీవల లేఖ రాశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ఇటీవల దేవాదాయ శాఖలో సీనియర్ న్యాయ అధికారులకు ఇచ్చిన పదోన్నతులను అడ్డుకోవాలని చూశారు. వారి చర్యలతో దేవాదాయ శాఖను తీవ్ర అసౌకర్యానికి గురిచేశారు. శాఖలోని పలువురు అధికారులపై వారు క్రమం తప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని నా దృష్టికి వచ్చింది. వారిపై అనేక అభియోగాలు నమోదైనట్లు తెలిసింది. కాబట్టి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలి అని ఆ లేఖలో ఆదేశించారు. అయితే ఇది మంత్రిగా కొట్టు చేయాల్సిన పని కాదని ఐఏఎస్ లో అభిప్రాయపడుతున్నారు. న్యాయం కోరుతూ కోర్టుకు వెళ్లిన వారినల్లా సస్పెండ్ చేసుకుంటూ పోతే ప్రభుత్వంలో సగం మంది ఉద్యోగులు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది అని అన్నారు. దీనివల్ల పాలనా సంక్షోభం వస్తుంది. ఉద్యోగుల సమస్యలను సామరస్య కోణంలో చూడాలి. ఎవరైనా అతిగా వ్యవహరిస్తే పిలిచి మాట్లాడాలి. అంతే తప్ప కోర్టుకు వెళ్లారు కాబట్టి సస్పెండ్ చేయమంటే అది నియంత చర్య కిందకు వస్తుంది. ఉద్యోగులంటే చిన్నచూపు ఉన్న దురహంకారులే అలాంటి పనులు చేస్తూ ఉంటారు అని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఆంధ్రజ్యోతికి తెలియజేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన పదోన్నతులు ఇవ్వలేకపోయినందుకు మంత్రిపై ఏం చర్యలు తీసుకోవాలని సీనియర్ అధికారి ప్రశ్నించారు.